హాయ్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సహాయ సహకారాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రం నాకేమిచ్చింది అనే ఆలోచన చేయడానికన్నా ముందు నేను ఈ రాష్ట్రానికి ఏమిచ్చాను అనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన, ఉత్తమమైన ఆలోచన. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సమకాలీన రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటన గురించే నా పర్సనల్గా ఎదురైనటువంటి ఒక అనుభవం గురించి ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఉయ్యూరులో ఏదో పని ఉండి వెళ్తే అక్కడ టీ తాగుదామని చెప్పి మార్నింగ్ బైపాస్ క్రాస్ అడ్డ రోడ్డు దగ్గర టీ తాగుదామని చిన్న టీ షాప్ దగ్గర ఆగి టీ తీసుకుని ఇట్లా ఆ టీ షాప్ బయట అట్లా నుంచి తాగుతుంటే ఆ టీ షాప్ బయట ఒక డొనేషన్ బాక్స్ కనిపించింది. ఆ డొనేషన్ బాక్స్ మీద ఏం రాసిందంటే, మన రాజధాని మన అమరావతి, 11/6/2024 నుండి 11/6/2029 వరకు నా వంతు సహకారంగా రోజుకి 50 రూపాయల చొప్పున అందజేసి ముఖ్యమంత్రి గారికి అందజేస్తాము అని చెప్పేసి రాసింది. చాలా చిన్న టీ షాప్ అది. క్రౌడ్ అదంతా బాగానే ఉంది, టీ కూడా చాలా బాగుంది. చాలా చిన్న టీ షాప్. అది చూసినప్పుడు ఒక్కసారిగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం అనిపించింది. మన రాజధాని లేని రాష్ట్రంగానే గత 5 సంవత్సరాలు కూడా మనం ఉన్నాం. మనకి ఏ రాజధాని లేదు. అమరావతి లేదు, కర్నూలు లేదు, విశాఖపట్నం లేదు. 3 రాజధానులు, 3 ముక్కలాట్లు. ఈ రాజకీయ క్రీడలో బలైపోయింది అనమాట ఈ రాష్ట్రం, మన రాజధాని. అటువంటి నైరాశ్యంలో ఉన్నప్పుడు ఈ సంఘటన చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. గర్వంగా చెప్పుకోవచ్చు, మన రాష్ట్ర రాజధాని అమరావతి. ఏంటంటే ప్రజల్లో ఉంది ఆ సెంటిమెంటు. ఈ ప్రజల్లో లేదు అని చెప్పేసి అనుకోవడం లేదు. ఆ ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఉన్నంత కాలం మన రాజధానిని ఎవరు ఏం చేయలేరు. బలంగా చెప్పుకోవచ్చు, మన రాజధాని మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్. జై అమరావతి. మీరు ఉయ్యూరులో ఎవరన్నా కూడా ఉంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉయ్యూరులో ఎవరైనా ఉంటే ఒకసారి ఆ ప్లేస్ నా టీ షాప్స్ దగ్గరికి వెళ్ళి సందర్శించి మీ వంతు సహాయ సహకారం నేను అందించాను. మీ వంతు కూడా ఎంతో సహాయ సహకారం, దానికి ఎంతో సహాయం చేసి దానికి ఎంతో ఇవ్వండి. అలాగే ఉయ్యూరు వాసులు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఎవరైనా అంతకుముందు ఇది చూసుండి ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.